అట్లా పాదయాత్ర అదే నడుచుకుంటూ వచ్చే వాళ్ళ కోసం శీఘ్ర దర్శనం టికెట్లు పెట్టారు. అట్లా అట్లాగే రకరకాల అంశాలు ఇవన్నీ కూడా భగవంతుడు మనతో చేయించినయే నా దృష్టిలో. అయితే ఇది చేసినప్పుడు ఏం చేశారు, అక్కడ ఉన్న అధికారులు తప్పులు రైట్ చేసినప్పుడు వీళ్ళిట్లా తప్పు చేస్తున్నారని చెప్పినప్పుడు ఇతను ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నాడు ఇదంటూ పేద మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి అంటే ఇక్కడ మనల్ని దొంగలు చేసేద్దామని చూస్తారు. నేను ఆ మీటింగ్లో కూర్చుని స్ట్రైట్గా వేదిక మీదకి వెళ్ళి చెప్పాను, అయ్యా మీరందరూ మీలో ఎవ్వరు దేవుడికి ద్రోహం చేయాలనుకోరు, లేదా మీరు దేవుడికి తప్పు చేయడం కోసం చెయ్యరు, కానీ మీలో ఒక ఓనర్షిప్ సిండ్రోమ్ ఉంటుంది. గుడి మీ సొంతం అని ఫీల్ అవుతారు. సొంతం అన్నప్పుడు మన ఇంట్లో తప్పులు మనం సెట్ చేయలేం, బయటోడు చెప్తే మీకు కోపం వస్తుంది. అలాంటిది నా చేత దేవుడు చేయించాడని ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదంటారు, భగవంతుడి సంకల్పం లేనిదే నేను వార్తలు రాయగలుగుతానా? కాబట్టి ఇందులో ఎక్కడన్నా కుట్ర ఉందా? ఈ సమస్యలు పరిష్కరించారుగా, మరి ఎన్నాళ్ళు ఇది ఎందుకు చేయలే? ఇవన్నీ మీరు ఇప్పుడు బాటిల్స్ నేను లెక్క వేసేప్పుడు మంచినీళ్ళు పైకి వెళ్తే నేను నా ఛానల్ తరపున డబ్బులు ఉన్నాయి కాబట్టి 4 బాటిల్ తెప్పించుకోగలుగుతున్నా, తాగుతున్నాను. భక్తుడు దర్శనానికి ఒక రోజు టైం పడుతుంది, ఒక ఫ్యామిలీ 4 వచ్చారంటే యాజ్ ఫర్ నామ్స్ రోజుకి ఎన్ని లీటర్లు తాగాల? 3 లీటర్లు తాగాలి.